హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ సెలబ్రిటీల దగ్గరికెళ్ళి వాళ్ళకి ఇంత ఆఫర్ చేస్తాం, అంత ఆఫర్ చేస్తాం, మీ పెళ్ళిని మాకు రికార్డ్ చేయనివ్వండి, అవి ఇవి అని అడుగుతున్నారు. ఓకే. అది దానికో రీజన్ ఉంది. ఏంటంటే అలాంటివి చూపిస్తే మీకు రేటింగ్ పెరుగుతుంది, జనాలు ఎక్కువ మంది చూస్తారు, అది ఇది అని అంటున్నారు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వచ్చు, ఎవరైనా గానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయం వాళ్ళైనా వీళ్ళని కూడా వీళ్ళు పెళ్ళిళ్ళు చేయడంలో వింతే ఉందండి అంతంత డబ్బులు ఖర్చు పెట్టి. క్యాజువల్‌గా మాట్లాడుతున్నాను. ఏంటంటే వాళ్ళ పొజిషన్ ఆ రేంజ్‌లోనే ఉన్నారు. వాళ్ళు ఆ రేంజ్‌లో ఉన్నారు. ఆ హైట్స్‌లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పెళ్లి ఎలాగైనా చేసుకుంటారు. ఎంత గ్రాండ్‌గా అయినా చేసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే గదా! కానీ మీడియా వాళ్ళు ఏంటంటే దాన్ని మరీ హైప్ చేసేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మీకు ఇది అర్థమవుతుంది గానీ ఇంకా ఏం టాపిక్సే లేవా అండి బయట? ఎంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బోలెడు మందున్నారు. ఇవన్నీ ఉన్నాయి టాపిక్స్. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ హై బాగా మంచి రేంజ్‌లో ఉన్న సెలబ్రిటీసు, పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటే, వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఇంత ఆఫర్ చేసి, పెళ్లి రికార్డ్ చేసి, అవి ఇవి అన్నీ చేసే కన్నా, ఒక్కసారి ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తి ఎలా ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాడు? ఏం పాటలు పాడుతున్నాడు? ఆయన ఎలా ప్లానింగ్ చేశాడు? ఆయన ఈ ఫైనాన్షియల్ బర్డెన్ ఎలా ఇలాంటివేవైనా చేయొచ్చు కదండీ! అంటే ఎవరు చూడరా? చూస్తారండి. ఇప్పుడున్న జనరేషన్‌లోని చాలామంది చూసి తెలుసుకుంటారండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఫైనాన్షియల్ బడ్జెట్ ప్లాన్ చేస్తారు. అది ఈ మధ్య జనరేషన్, ఈ మధ్య యూత్ కూడా అమ్మాయిలేంటి, అబ్బాయిలేంటి అందరూ కూడా దాన్ని ఇంట్రెస్ట్‌గా చూస్తారండి. వాళ్ళు చెప్పింది ప్రతీదీ కూడా నేను ఇలా ప్లాన్ చేశాను, అలా ప్లాన్ చేశానంటే, ఓహ్! ఇదా అని వాళ్ళకి కూడా ఒక థాట్ వస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత డబ్బులైనా ఉండొచ్చు కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ అయితే కరెక్ట్‌గా రాదు. అది నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ అయితే అసలే చెప్పక్కర్లేదు ఇంకెలా ఉంటారో. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా ఈ సుమన్ టీవీ వాళ్ళు చూసుకోండి. ఎందుకో తెలీదు ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని పిచ్చి పిచ్చి వాళ్ళందరికీ కూడా వీడియోలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు దేశానికి ఉద్ధరించింది ఏం లేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకుంటున్నారు అంతే. దానికి మాకెందుకండి ఇంటర్వ్యూలు? ఆ! ఒక రైతుని పిలవండి, ఒక సోల్జర్‌ని పిలవండి, లేదా ఒక మధ్య తరగతి సామాన్యమైన ఒక వ్యక్తిని పిలవండి. వాళ్ళకి చెయ్యండి ఇవన్నీ షోస్. వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోండి. వాళ్ళ బయోడేటా తెలుసుకోండి. వాళ్ళు ఎలాగా ఫ్యామిలీని రన్ చేస్తున్నారు ఏంటి అని అలాంటివి తెలుసుకోండి. అవి ఇంకా యూత్‌కి ఇప్పుడున్న జనరేషన్‌కి యూస్‌ఫుల్ కదా! మీకు రేటింగ్‌లు కావాలి, హై రేటింగ్స్ కావాలి, మీకు డబ్బులు కావాలి. వాళ్ళకి డబ్బులిచ్చేసి మీరు వీడియోలు రికార్డ్ చేసేసుకుంటారు, అన్నీ చేసేస్తారు. చెత్త అనమాట. వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో గొప్పేముంది? ఇక మధ్య తరగతి వాడు పెళ్ళికి ఎంత కష్టపడతాడో తెలుసా అండి? ఆ పెళ్లి చేయడానికి ఒక ఆడపిల్లకి. అలాంటివి